విజయవాడలో ఈ నెల 28వ తేదీన జరిగే భూ బాధితుల రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో జరిగిన భూ అక్రమ లావాదేవీలని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పేదల ఆక్రమణలో ఉన్న భూములకి, ఇళ్ల స్థలాలకి పట్టాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర సదస్సుకి సంబంధించిన పోస్టర్ ని పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జంగల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి మాట్లాడారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు నిత్యావసర వస్తువులు అధిక ధరలు నిరసనగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ, ఏఐవైఎఫ్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ, అధ్యక్షులు జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో భూదందాలు రోజురోజుకి ఎక్కువవుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది భూదందాలకు పాల్పడినట్టుగా స్పష్టమైన ఆధారాలతోటి ఈ రోజున కనబడుతూ ఉంది. వీరిని కఠినంగా శిక్షించడంతో పాటు ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి భూ పోరాటాల ద్వారా ఆక్రమించి నివసిస్తున్నటువంటి నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 28వ తేదీన విజయవాడ దాసరి భవన్లో భారీ సదస్సుని, రాష్ట్ర స్థాయి సదస్సుని సిపిఐగా నిర్వహిస్తూ ఉన్నాం. దానికి అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నాయకులు కూడా తరలి వెళ్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా మేనమేషాలు లెక్కయ్యకుండా త్వరితగతిన ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వపరం అయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రెండో అంశం, సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆకాశం ఎత్తున ఎదిగినటువంటి ధరల్ని అందుకోలేక కనీసం 2 పూట్ల తిండి కూడా తినటానికి ఇబ్బంది పడుతున్న దశలో సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ప్రచారాందోళన కార్యక్రమంతో పాటు చివరి రోజు 6వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నాం. ఇది ప్రజల ఆకలి తీర్చమని ప్రభుత్వాలపైన ఒత్తిడి చేసేటటువంటి ధర్నా. ఇది పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతున్నటువంటి ఈ ప్రభుత్వం